మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లెగ్స్ వర్కౌట్ చేసేటప్పుడు ఏంటంటే మేజర్లీ క్వాడ్స్ మీద, ఆమ్స్ట్రింగ్ మీద, అవుటర్ థైస్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. బట్ చాలామంది ఇన్నర్ థైస్ని లైట్ చేసేసుకుంటారు. కామన్గా అందరికీ చేఫింగ్ ప్రాబ్లం ఉంటుంది. చేఫింగ్ అంటే ఏం చైనీస్ వర్డ్ కాదు. జనరల్గా ఇన్నర్ థైస్లో ఫ్యాట్ ఉంటుంది కదా, ఇట్లా రాసుకుని ఇచ్చింగ్ వచ్చి వేరే డిసీజెస్ రావడం. సో అనవసరంగా డాక్టర్ల చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగడం వల్ల బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీ వాకింగ్ స్టైల్ మారిపోతుంది, మీ బాడీ పోస్చర్ మారిపోతుంది. సో మీరు అవుటర్ థైస్ మీద ఎట్లా ఫోకస్ చేస్తారో ఇన్నర్ థైస్ మీద ఫోకస్ చేయండి. వేరియస్ వర్కౌట్స్ ఉంటాయి, లైక్ సుమో స్క్వాట్స్, అబ్డక్షన్ అడక్షన్ మిషన్, లెగ్ ప్రెస్ చేస్తాం, ఇట్లా టోస్ అవుట్ పెట్టి జస్ట్ నార్మల్గా పుష్ చేయడం, సైడ్ లంజెస్, ఫ్రాగ్ జంప్స్, ఇట్లాంటి చాలా వర్కౌట్స్ ఉంటాయి. సో మీ లెగ్ వర్కౌట్లో అవి కూడా యాడ్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది లైట్ తీసుకోకండి. ఏమవుతుందంటే మీ వాకింగ్ స్టైల్ మారిపోతుంది, మీ బాడీ పోస్చర్ మారిపోతుంది. మీరు ఇన్నర్ థైస్ మీద ఫోకస్ చేసి రెగ్యులర్ కార్డియో ఇంకా వర్కౌట్ చేస్తే మీ ఇన్నర్ థైస్ కూడా మంచిగా బిల్డ్ అయితే